సార్ నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నారా సార్? క్షేమంగా ఉన్నామమ్మా. బాగున్నా బట్టి ఇక్కడ దాకా వచ్చాం. నిజంగానే బాగున్నారు సార్. అంటే అమ్మ తేవాలి మమ్మల్ని. ఆ విధంగా కాదు సార్, నేను వేరే అంటే రాగానే నేను మిమ్మల్ని చూసినప్పుడు, అంటే ఎప్పుడో చూసినా సార్ నేను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను మిమ్మల్ని. ఇన్ని రోజుల తర్వాత చూసినప్పుడు మామూలుగా కొంచెం ఏజ్ పెద్దగా ఉంటారు, కొంచెం జర బాడీ లాంగ్వేజ్ మారుంటది అనుకున్నా కానీ మీ బాడీ లాంగ్వేజ్ లో కానీ మీ స్టైల్లో కానీ తేడా లేదు సార్. మంచి స్టైలిష్ గా ఉన్నారు మీరు. మా పార్టీ మారుతూ నేను మారుతూ అట్టం అడిగిపోతాం. ఇంకా అంటే మామూలుగా చూడ్డానికి శరీరానికే కొంచెం ఏజ్ వచ్చినట్టు కనిపిస్తున్నారు కానీ మీరు నడిచే తీరు, మాట్లాడే తీరు ఇవేవి మారలేదు. అయ్యో నన్ను అంత పొగిడితే పైకి ఎక్కి తాకి మనకి మొదటి లేదు సార్, ఉన్నదే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్? ఇట్లా ఏం లేదమ్మా, వాకింగ్ రెగ్యులర్గా వాకింగ్ చేస్తాం. రెగ్యులర్గా వాకింగ్, ఎక్కడికైనా ఎక్కడికి పోయినా వాకింగ్ ఒకటి, తర్వాత కొంత ఆసనాలు కూడా టైం ఉన్నప్పుడు చేస్తాం. యోగా కూడా చేస్తారు? యోగా చేసేవాడిని, ఇప్పుడు టైం లేక కొద్దిగా సగం చేస్తా. వాకింగ్ చేసి కొద్ది యోగా కూడా నా బాడీకి ఏది అవసరం, బ్యాక్ పెయిన్ ఉంటాయి కదా అవన్నీ చేస్తా. డైట్ విషయంలో ఒకప్పుడు బాగా నా ఇష్టం తినేవాడిని, ఇప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చేసి అట్లా అలవాటు అయిపోయింది. అంతే, అదే మంచిది లేండి సార్. ఏముంది, మీరు మా అందరికి కావాలి, మీరు అవసరం ఈ సమాజానికి. ఇంకా ఒకప్పుడు ఇడ్లీ చికెన్ 12 ఇడ్లీ తినేవాడిని, ఇప్పుడు 2-3 ఇడ్లీ తినలేరు. ఇడ్లీ చికెన్ అనేది మాకు ఫేమస్. అవును, బాగా తింటారు ఇడ్లీ మా దగ్గర. చిత్తూరు జిల్లా కదా మాది బోర్డర్. ఇప్పుడు తగ్గిపోయింది. అట్లా ఉంటాయి. చక్కెర తింటున్నారా తినట్లేదా ఇడ్లీ పైన వేసుకొని? చక్కెర ఇడ్లీ చికెన్ సార్, ఇడ్లీ చికెన్ తింటున్నారా తినట్లేదు ఇప్పుడు? అసలు తింటాను, తక్కువ తింటున్నారు. ఓకే సార్, మీరు అంటే ఇప్పుడు వరకు మీ స్టేట్ ఏంది, అంటే మీ ఏ పొజిషన్లో ఉన్నారు రాష్ట్రంలో, ఇవన్నీ పక్కకు పెడితే ఈ 2 తెలుగు రాష్ట్రాలకి లెఫ్ట్ పార్టీలతో పని ఉందంటారా అసలు? ఎందుకు పని ఉంది? భారతదేశంలో ప్రజానీకంలో 2 రాష్ట్రాల్లో కూడా పేద ప్రజలు ఉన్నంతకాలం, దౌర్జన్యాలు ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అన్యాయాలు ఇవేవి జరుగుతలేవా? మరి మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు? మా వరకు మేము ఫైట్ చేస్తున్నాం, ఎక్కడ మేము ఖాళీగా లేవు, కానీ మా శక్తి మేరకు ఫైట్ చేయగలం. ఇప్పుడు ఒకప్పుడు మా మూమెంట్ చాలా యాక్టివ్గా ఉండింది, ఇప్పుడు రాను కొంచెం తగ్గిన మాట వాస్తవమే. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు, కుల పార్టీలు, మత పార్టీలు వచ్చిన తర్వాత సహజంగా లెఫ్ట్ పార్టీస్కి ఇబ్బంది ఉంటుంది. మేము కులాన్ని ఉపయోగించం, మతాన్ని ఉపయోగించం, డబ్బులను ఉపయోగించం, మా లిమిటేషన్ మాకు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు చాలా షార్ట్ కట్ మెథడ్ చాలా ఉంటాయి వాళ్ళకి. కొంతమంది కొత్త తెచ్చి పెడతానంటారు, జనం నమ్ముతారు. మరి అట్లాంటప్పుడు మాకు కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఏ మండలం చూసినా మా పార్టీ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జెండాలు పట్టుకొని ఊరేగింపు చేసి చేస్తూనే ఉంటారు. అయితే ప్రెస్ ఇప్పుడు ఏమైందంటే 90% మొత్తం బీజేపీకి వెళ్ళిపోయింది. మా వార్త చూపరు. ఇప్పుడు మీరు కూడా మా వార్త ఎక్కువ చూపరు, అదేమైనా కాంట్రవర్సీ ఉంటుంది తప్ప. మీరంటే మీరే తల్లి, 90% 10% ఉన్నారు కదా, అట్లా బట్టి మేము అంతా చేస్తున్నాం. మాకు మీడియాలో ప్రోత్సాహం తగ్గింది, న్యూస్లో ప్రోత్సాహం తగ్గింది, అయినా మా ఉద్యమాలు తగ్గలేదు. ఇప్పుడు కూడా చూడండి, మీరు ప్రాంతీయ జిల్లాల వార్తలు చూడండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా వామపక్ష పార్టీలు ఇంతకుముందంతా యాక్టివ్గా లేకుండా మెల్లమెల్లగా కనుమరుగయ్యే దిశలో పోతున్నాయి అంటే దానికి కారణం మీడియా వాళ్ళకి కూడా ఇస్తున్నారు మీరు కొంచెం. అంటే కనుమరుగు అయ్యే ప్రసక్తే లేదు, తగ్గిందంటే తగ్గుతుంది, అది వేరు. సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి, ఉద్యమాలను బట్టి వస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత, ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు పనేసుకుని పోయిన తర్వాత మేము లెఫ్ట్ పార్టీస్ మేము దాన్ని అంత చేయలేము కదా, షార్ట్ కట్ వర్స్ పోలేము. వాళ్ళ అజెండాని వాళ్ళు అంత గట్టిగా పెట్టగలిగినప్పుడు, వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు అంత గట్టిగా పాటించినప్పుడు మీ సిద్ధాంతాలని మీరు ప్రజల మధ్యలోకి ఎందుకు అంత గట్టిగా ఎందుకు పోవడం లేదు? ఇప్పుడు పోతున్నాం, అది చెప్తాం. మాకు ఆదరణ తగ్గింది తప్ప మా యాక్టివిటీ తగ్గలేదు. మా యాక్టివిటీ తగ్గితే పార్టీస్ ఏది ఆదరణ తగ్గడానికి కారణం ఏంటంటారు? అంటే అదే ఏంటంటే కదా, ఈ ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత షార్ట్ కట్ మెథడ్స్ తోటి అనేక పద్ధతుల్లో హామీలు ఇస్తున్నారు. ఆ హామీలు మొత్తం నమ్మే జనం ఉన్నారు. మేమేం చెప్తాము, రండి పోరాటం సాగిద్దాం అని చెప్తాండి, భూములు ఆక్రమిద్దాం, ఇంకోటి చేద్దాం అని చెప్పేసి అంటాం. ఏమైనా ఉంటే వచ్చి వీళ్ళతో పాటు జెండా తిరగాలి తప్ప ఎందుకు, వాళ్ళతో పాటు ఏమైనా వస్తుంది అనుకుంటారు. ఏమి రాదు అక్కడ కూడా. ఇప్పుడు దళిత బంధు అన్నారు, తర్వాత 3 ఎకరాలు అన్నారు, అంతా ఏమైంది, ఆ ఊరికి ఒక కోడి, ఇంటికి ఒక ఏక ఇచ్చారు. కానీ దాన్ని నమ్మేది జనం, వస్తుంది ఇంకా ఏక వచ్చింది కదా కోడి వస్తుంది అనుకుంటున్నారు. మేము అది చెప్పలేము అబద్ధాలు. అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది మాట వాస్తవమే. అయితే మా ఉద్యమాలు కానీ,
మా పార్టీ యాక్టివిటీస్ కానీ వాళ్ళు పోలేదు. మా ఉద్యమాల వల్ల ఇప్పుడు కూడా మామూలు ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతుంది గవర్నమెంట్. సార్ మీ ఉద్యమాలు అని అంటే యాక్చువల్గా లెఫ్ట్ పార్టీస్ అంటేనే పోరాటం. అసలు ప్రతి సమస్య పైన మీ కేవలం రియాక్షన్ కాదు సార్ కావాల్సింది, మీ పోరాటమే కావాలి ప్రజలకు. కానీ ఆ పోరాటం తగ్గిపోయి ఏదన్నా ఒక ఇష్యూ వస్తే బయటికి వచ్చి మైకుల ముందు ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోయినంటే మళ్ళీ మీరు కనిపించట్లేదు. అది కదా ప్రాబ్లం. అది మీరు చూడదలుచుకోలేదు. మేము చూస్తే మా యాక్టివిటీస్ మా ఉద్యమాలు సాగుతాయి. హైదరాబాద్కి ఒక 20-40-20 కిలోమీటర్లు దాటిపోతే మీరు చూస్తారు 10,000 మందితో పేదవాళ్ళని ఇండ్లు ఆక్రమించి నిలబెట్టున్నాం, వాళ్ళు కాపాడుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్ పోతే చూడవచ్చు, అనేక కాలేజీలు నిర్మించడం. అదే ఖమ్మం పోతే చూడవచ్చు. తర్వాత ఏ జిల్లాకు పోయినా కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్తావన లేకుండా పేదవాళ్ళకి ఇల్లు రాలేదు, పేదవాళ్ళకి భూమి రాలేదు. ఈవెన్ టుడే నేను ఆంధ్రాలో తెలంగాణ చెప్పగలను కావాలంటే, ఇప్పుడు కానీ లెక్కలు కూడా చెప్పగలను కావాలంటే అవన్నీ చేసాం. అంటే అది దానికన్నా పవర్ పాలిటిక్స్ ఎక్కువ అవుతుంది. ఏ పార్టీ చూస్తే పవర్ వస్తుందని చెప్పేసి చూసినప్పుడు 2 పార్టీల మధ్య అటు టీఆర్ఎస్ అటు బీజేపీలో పవర్ పార్టీ వచ్చినప్పుడు కానీ అట్రాక్షన్ అటు పోతుంది. మా ఉద్యమాలు పెద్ద పట్టించుకోకపోవచ్చు కానీ ఫలితం పొందేవాళ్ళు ఉన్నారు మా దగ్గర. లేకుండా పోతే అప్పుడప్పుడు మనం చేసే కార్యక్రమం ఎట్లా వస్తారు మన జనం? అంటే వాళ్ళంతా డబ్బులు ఇచ్చి బ్రాందీలు ఇచ్చి బిర్యానీ పట్ల మొబైలైజ్ చేస్తుంటే నాకు ఊరికే వస్తారు కదా. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ వామపక్ష పార్టీల ఇంపార్టెన్స్ జనాల్లో తగ్గడానికి కారణం ఏదైనా ఇది తగ్గుతూ రావడం, దానివల్ల ఒక విషయం అయితే క్లారిటీ ఉందంటారా, ప్రజలకి వామపక్షాల పార్టీతో పెద్దగా పని లేదేమో అని అనిపిస్తుంది మరి చూస్తుంటే. అదే అనుకుంటే మా మీటింగ్లకు కానీ మా ఊరేగింపులు కానీ జనం రారు. ఇప్పుడు కూడా మేము మళ్ళీ మంది ఊరేగింపు చేయగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో బస్సు యాత్ర ప్రమాణం జరుగుతూ ఉంది, ఇక్కడ తెలంగాణ జరుగుతూ ఉన్నాయి, జనం రారు. అయితే మీరు ఊహించే పద్ధతిలో పెద్ద ఎత్తున మ్యాసివ్ అబ్సర్జ్ అనేది లేదు. మ్యాసివ్ అబ్సర్జ్ లేదు ఒకటి. దానికి తగ్గట్టు ఈ వెల్ఫేర్ బెనిఫిట్స్ వచ్చేసాయి. గవర్నమెంట్ ప్రభుత్వ డబ్బుల్ని తీసుకొచ్చి ప్రజానీకానికి ఇంటింటికి డబ్బులు ఇచ్చేటువంటి ఒక మెకానిజం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలను తీసుకెళ్ళి ఒక ఫిలాసఫికల్గా పెట్టిన తర్వాత దాని మీద ఆధారపడడం ఎక్కువ ఉన్నారు పేదవాళ్ళు. అంటే కొంచెం మాకు తగ్గే మాట వాస్తవమే. కానీ పూర్తిగా వాళ్ళు దానిపైన డిపెండ్ అయితే మాకు ఎవరెక్కడ రానెక్కర్లా, ఏ మూలకమైనా మాకు రారు. కానీ ఏ మూలకమైనా వస్తారు కదా మాకు జనం. వాళ్ళకి 1,00,000 మంది రావచ్చు, మాకు 1,000 మంది వస్తున్నారు కదా. వాళ్ళు డబ్బులు పెట్టి మొబైలైజ్ చేస్తారు, మాకు డబ్బులు పెట్టుకుంటే వాళ్ళు పట్టుకొని వస్తున్నారు. సార్ ఇంతకు ముందు 1,00,000 మంది ఉండేది, ఇప్పుడు 1000 అయినారు, 1000 నుంచి 100 అయ్యి 100 నుంచి 0 అయ్యే అవకాశం ఉంది అంటారా? లేదు, ఉండే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే ఈ దేశంలో అందరికీ ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, ఉండేందుకు ఇల్లు, కట్టుకోవడం బట్ట కనీస ప్రాతిపదికగా ఉండి అందరూ బ్రహ్మాండంగా జనం అంతా ఉంటే అప్పుడు కమ్యూనిస్ట్ పని అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. ఇక్కడ వీటి ఉండేవాళ్ళంతా ఏంటంటే డబ్బులు ఉండేవాళ్ళకి దోచిపెట్టేటువంటి ఫిలాసఫీ తప్ప డబ్బులు లేని వాళ్ళకి పంచిపెట్టే ఫిలాసఫీ ఉండదు. సంక్షేమ పథకాలు ఎంగిల మీదకి వేయడం చెప్తే అంతకన్నా మించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి బతికేందుకు ఉపయోగపడేటువంటి ఆలోచన దగ్గర లేదు కదా. మీరు దళిత బంధు అంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అందరికి ఇచ్చాడా? భూములు 3 ఎకరాలు అన్నాడు, అందరికి ఇచ్చారా? ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుకోవాలి సార్ మనము. మీరు అంటున్నట్టు విధంగానే ఆలోచిస్తే అవన్నీ కూడా కొంచెం కమర్షియల్ పార్టీస్ లాగా మారినాయి. మీరు మాత్రం ఇటు పైసలు పెట్టడము లేకపోతే జనాల్ని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇలాంటివన్నీ మీరు చెయ్యరు అనేది మీరు చెప్తున్న ముచ్చట. కానీ ఏవేవిటికైతే మీరు దూరంగా ఉన్నారో ప్రజల విషయంలో ఆ విషయాల్లో దూరంగానే ఉన్నారు. కానీ మీరందరూ కూడా క్యాపిటలిస్ట్ గా మారడం అనేది నిజం కదా సార్, కనిపిస్తుంది కదా. ఎట్లా మారుతున్నాం? మేము రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తే అప్పుడు కార్పొరేట్ కనుక వస్తుంది. మా దగ్గర హోల్ టైమర్స్ కానీ పార్టీ వాళ్ళు కానీ దీనిలో ఉంటూ వ్యాపారం చేసుకోరు. వ్యాపారం చేసుకోవచ్చు, పార్టీ సభ్యులు కూడా చేసుకోవచ్చు. పార్టీ సభ్యులుగా నాయకులుగా ఉన్నవాళ్ళు ఒకటి గుర్తుపెట్టండి, నాయకులుగా ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు, హోల్ టైమర్స్గా ఉన్నవాళ్ళు, క్రియాశీలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాపారం చేయరు. వ్యాపారం చేయనప్పుడు నీకు డబ్బులు సంపాదించే అవకాశం ఉండదు. దాన్ని వదిలిపెట్టండి. పార్టీ సభ్యులు సానుభూతి పడి ఉంటారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, అది వేరు. అంతేగాని పార్టీలో క్రియాశీల పాత్రగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కానీ మా దగ్గర అట్లాంటి వ్యాపారం చేసే అవకాశం లేదు. వీళ్ళు పాత ఆస్తులు ఉంటే ఆస్తులు పెరుగుండదు తప్ప దీనిలో కూడా సంపాదించుకుని ఉండదు. ఒకవేళ సంపాదించుకుని మనం పెడితే వాళ్ళ పార్టీలో ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అదే బీజేపీ పార్టీలో వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు, వాళ్ళే కార్పొరేట్ సంస్థ. సార్ మీ పార్టీలో నుంచి వెళ్ళిపోయి మరి ఆస్తులు విపరీతంగా కోట్లు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వెళ్ళిపోయారు, కొంచెం మేము ఏం చేస్తాం, ఒకసారి పార్టీ వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు ఇష్టం. సార్ ఎందుకు వాళ్ళకి మీ పైన నమ్మకం పోయిందా? అసలు మీ సిద్ధాంతాలు వాళ్ళకి నచ్చలేదా? ఎక్కడ ఉంది ప్రాబ్లం? మీరు భూతత్వం పెట్టుకొని ఒకళ్ళు చూస్తున్నారు. కానీ మాకు దాదాపు 6-7 లక్షల మంది కార్యకర్తలు దేశంలో ఉన్నారు. దానిలో మీరు ఎక్కడ చూస్తుంటే మనకి ఏకంత చూసి చూడవచ్చు, దాన్ని మేము భూతత్వం పెట్టి చూడవచ్చు.
అదిగా చూడాల్సింది. ఇప్పుడున్న నాయకత్వంలో కూడా, ఈ ప్రజెంట్ నాయకత్వంలో కూడా కార్పొరేట్ పద్ధతుల్లో వ్యాపారం చేసే పద్ధతుల్లో ఎవరున్నారు చెప్పమ్మా, ఒక పేరు చెప్పు. పాత వాళ్ళు వదిలిపెట్టు, వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు, మేము వాళ్ళని చేయలేము సార్. ఒకటి ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఒకటి ఏంది అని అంటే పువ్వాడ అజయ్ గారు కానీ, పువ్వాడ నాగేశ్వరరావు కానీ, వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఆయన అయితే మీ పార్టీలో ముఖ్యంగా ఒక టైంలో మంచి నాయకుడుగా ఉన్న వ్యక్తి. ఆయన వెళ్ళిపోయి కోట్లు సంపాదించి ఫ్యామిలీ సెటిల్ చేసేసుకొని, అజయ్ గారు అయితే మంత్రి పదవిలో ఉన్నారు. ఒక మాట నువ్వు, ఆయన పూర్తి కాలం పనిచేసేంత కాలం చాలా యాక్టివ్గా ఉన్నాడు, పార్టీని బతికించాడు, ఖమ్మం జిల్లాలో పార్టీ నిర్మించాడు, రాష్ట్రంలో పార్టీకి చాలా ఉపయోగపడ్డాడు. యాజ్ అసెంబ్లీ లీడర్గా యాక్టివ్గా చేసే మాట వాస్తవం. అప్పుడు ఆయనేం వ్యాపారం దిగల, వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత వ్యాపారం దిగాడు. వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ కానీ ఇంకోటి పెట్టుకున్నాడు. కొడుకులు వద్దని మనం ఏం చెప్పగలం? కొడుకులతో పాటు ఈయన కూడా వ్యాపారం చేసేవాడు తప్ప కొడుకులు వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే ఆయన పోవాడే, ఈయన పోవాడే. ఆ పోవాడంటే తలాపెట్టుకుని వచ్చింది. కానీ ఆయన క్రియాశీల నాయకుడిగా ఉన్నంత కాలం ఆయన వ్యాపారం చేయలేదు. వాళ్ళ కొడుకు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ముందు ప్రెస్ పెట్టుకున్నాడు, ఇక్కడ ప్రెస్లో డబ్బులు సంపాదించాడు, మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాడు. మీరేమన్నా వ్యాపారాలు చేస్తారా సార్? ఎవరు? మీరు. నాకు వ్యాపారం ఎక్కడ ఉంది? ఉంటే మీకు తెలుదా ఈ పాటికి? నాకు వ్యాపారాలు చేయరా మీరు? ఎక్కడా లేదే. మీరు నిన్నుండి చెప్పండి. లేదు సార్, నేను జస్ట్ అడుగుతున్నాను అంతే. నేను చదువుకునేటప్పుడే ఎస్ఎఫ్లో ఉండి హోల్ టైమర్ అయ్యా. మీ పిల్లలు ఇద్దరు యుఎస్ లో ఉంటారు కదా సార్? అవును, అదే చెప్తున్నా. నేను చదివేటప్పుడే హోల్ టైమర్ అయ్యాను పార్టీకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ చేశాను, డాక్టర్ని. కానీ దాని జోలికి పోలే. తర్వాత నాకు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా ఆవిడ యూనివర్సిటీ ఎంఎస్ చేసింది కాబట్టి ఆమెని మ్యారేజ్ చేసుకున్నా. ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇంక పార్టీ, అంతకుముందు పార్టీ అలవెన్స్ తీసుకునేవాడిని మినిమం. అది కూడా లేకుండా మా సొంతంగా పెట్టుకున్నాం. ఇంట్లో మా ఊరు మా ఫాదర్ అంతా ఉన్నారు, మాకు ల్యాండెడ్ ప్రాపర్టీ ఉంటుంది, లేకుండా లేదు, మాకు ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళని మేము. అయితే పిల్లలు పైకి వచ్చి వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత, అమెరికా కంటే ఇద్దరు, మా అమ్మాయి మొట్టమొదటి నేను ఎంఎస్ చేయాల్సిందని చెప్పేసి పట్టుబట్టింది. ఇక్కడ సంబంధాలు వచ్చినప్పుడు వదులుకొని ఆడికి వెళ్ళింది. ఆడ ఎంఎస్ చేస్తూ ఒక తమిళ అయ్యంగారి పిల్లవాడిని లవ్ చేసింది. వాడిని పెళ్లి చేసుకుని మేము చేసాను దగ్గర వెళ్ళి. దగ్గర నుంచి చూసిన పిల్లలకి మీ సిద్ధాంతాలు నచ్చలేదంటారు? అయితే అది అంటే ఇప్పుడు ఆమె కూడా ఇంటర్ క్యాస్ట్ చేసుకుంది పాపం. అటుంటే ఆమె ఇంటర్ క్యాస్ట్ చేసుకుంది కదా. ఈ రోజుల్లో ఇంటర్ క్యాస్ట్ అనేది కామన్ అయిపోయింది సార్. ఏ పార్టీలో ఉండొచ్చు. ఇలాంటి సిద్ధాంతాలు ఆమె కూడా కొంచెం ఎక్కింది కాబట్టి అది చేయగలిగింది. మా అబ్బాయి నిజంగా హోల్ టైంలో పనిచేయండి అనుకున్నాడు. యూనివర్సిటీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాడు, ఎస్ఎఫ్లో పనిచేశాడు, విశాఖలో పనిచేశాడు. వాడికి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అమ్మాయి, వాడి ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి కూడా తెలుగు బ్రాహ్మణే. అమ్మాయి ముందే స్టేట్స్కి వెళ్ళింది, వచ్చి మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటూ పార్టీలో పనిచేయాలని. కానీ కుదరలే, ఆ అమ్మాయి ఆడ ఇరుక్కుపోయింది, ఎడ్యుకేషన్ లోన్స్. అప్పుడు ఇంక వీడు కూడా పంపించాల్సి వచ్చింది. అందుకని వాడిని కూడా పెళ్లి చేసి డిపార్ట్మెంట్ పంపించేస్తుంది. ఇద్దరు కలిసి ఆడ ఇరుక్కుపోయారు. అట్లా మా అమ్మాయి ఇంట్రెస్ట్ పోవాలనే పోయింది. మా అబ్బాయి ఇంక తప్పనిసరిగా పోయాడు. అవి ఇద్దరు ఆడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాడికి ఒక కూతురు, ఒక కొడుకు. ఇప్పుడు వాళ్ళు మాకు అన్ని రకాలు చూసుకుంటుంటారు. మీరు వస్తా ఉంటారు అప్పుడప్పుడు, అంతేనా? ఎప్పుడైనా తిరుగుతూ ఉంటాను. వాళ్ళు సంపాదించక ముందు కూడా నేను తిరుగుతూనే ఉన్నా. కాబట్టి వాళ్ళ లిమిటేషన్ మేము తిరుగుతుంటాం దీనిలో. అప్పుడు మా ఆవిడ ఎంప్లాయీ అంటే ఆమె ఉద్యోగం లేనప్పుడు తిరిగాను. అంటే తిరగాలంటే మాకు పార్టీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, పార్టీ ఫండ్స్ పెట్టుకుంటాం కదా. తిరిగేటప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేం కదా. ఎంత కొట్టేసాడు అని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కష్టం. ఎవ్రీడే టూర్లు ఉంటాం కాబట్టి. అది ఏడగంటే పార్టీ మాకు టీఎస్ఏ అరేంజ్ చేస్తుంది, టికెట్స్ అరేంజ్ చేస్తుంది. అంటే మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు టికెట్స్ అరేంజ్ చేస్తుంటారు. ఆ విధంగా నేను ఫ్లైట్లో ఎక్కువ పోతాను ఈ మధ్య. ఎందుకంటే నాకు కొంచెం జర్నీ కోవిడ్ తర్వాత వద్దని చెప్పేసి అని పేచి పెట్టారు. కానీ ఫ్లైట్ టికెట్స్ అంతా మా ఫ్రెండ్స్ అన్న అరేంజ్ చేస్తారు, పార్టీ అని అరేంజ్ చేస్తారు. లేదంటే మా పిల్లలు అక్కడి నుంచి చూస్తారు, వాళ్ళే పంపిస్తుంటారు వద్దంటే కూడా. అదే ఇప్పుడు చేయగలుగుతున్నాం. అదే వాళ్ళు లేకుండా నేను చేయలేను కదా. సరే, ఇది ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మీ లైఫ్ కంఫర్ట్ ఏందో తెలుస్తుంది, కంఫర్ట్ లెవెల్స్ ఏందో తెలుస్తుంది. మీకు ఒకరు కాకుంటే ఒకరు టికెట్లు బుక్ చేస్తారు, రమ్మంటారు, మీరు వెళ్తారు, బాగుంది. మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు స్ట్రిక్ట్గా పాటించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఫస్ట్లీ ఇక్కడే వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూ పైసలకి ఆశపడకుండా ప్రతి నిమిషం ప్రజలకు కావాల్సింది ఏంది అని చూస్తూ చిన్న పోరాటమో పెద్ద పోరాటమో గల్లీలోనో ఢిల్లీలోనో ఎక్కడో ఒక దగ్గర పోరాడుతూనే ఉంటారు. ఈ పోరాటంలో నిజంగా నిమగ్నమై ఉన్నోళ్ళు, మీ వెనక నడవాలనుకున్నోళ్ళు మిమ్మల్ని చూసి మీ పైన మీ ఏదైతే మీ జీవన శైలి ఉందో, ఇప్పుడు మీరు ఇంతసేపు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళంతా కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తున్నారు,
నేను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా అనుకోని అక్కడే పొరపాటు చేస్తారు. మేము వాళ్ళతో పాటే తిరిగాము, వాళ్ళ బాధ అనుభవించాము. ఎప్పుడు ఎంత వస్తే దానికి అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఒకప్పుడు నాకు 350 రూపాయలు అలవెన్స్ ఇస్తే దాంతో మేమిద్దరం ఉన్నాము కొన్నేళ్ళు. అదే నాకు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వచ్చిన జీతం నుంచే దానిలో ఇద్దరం కలిసి చేసుకున్నాం. దాని నుంచే పార్టీ అంతా వచ్చేవాళ్ళు. అంటే మనకి ఎంత శ్రమ పడాలనో, మనకి ఎంత వస్తుందో దానికి అడ్జస్ట్ అవుతే ఏం ప్రాబ్లం ఉండదు. మనకు వచ్చేది ఆదాయం తక్కువ, ఎక్కువ ఖర్చు కావాలని కోరుకుంటే అక్కడే ప్రమోట్ వస్తుంది. మానసికంగా మారిపోతాం. మేము ఎప్పుడు అట్లేదు. ఎప్పుడు ఏది ఉంటే చిన్న రూమ్లో కాపురం చేసాం. ఒక పార్టీ ఆఫీస్లో ఒక చిన్న రూమ్లో సంవత్సరం పాటు కాపురం చేసాం. అక్కడి నుంచి ఉన్నాం, పెరిగిన తర్వాత ఉన్నాం. అంతేగాని మాకు అవసరానికి మించి కానీ, మా ఆదాయానికి మించి కానీ కోరితే అప్పుడు మేము కనెక్ట్ అయిపోతాం. ఆ విధంగా మా వాళ్ళు ఎవరు అవరు. ఇప్పుడు ఏంటంటారు పరిస్థితి మరి మీది? మాదేముంది, ఇప్పుడు పిల్లలు ఎదుగుచ్చారు, వాళ్ళు మనకు వద్దన్నా సరే వాళ్ళకి కావాల్సిన మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. దాన్ని మన అవసరాన్ని హెల్త్ అవసరాన్ని మనం మారుతూ ఉంటాం. మేము తిరగాలి కదా. ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు గుంటూరులో ఉంటే రేపు ఢిల్లీకి పోతా. మేము చెప్పినట్టుగా మణిపూర్ పోయి వచ్చాము. ఈ తిరగాలంటే మాకు కంఫర్ట్ జర్నీ లేకపోతే కుదరదు. అంతకుముందర ఈ నాన్-ఏసీలో పోయామండి, రిజర్వేషన్ లేకుండా పోయామండి. ఒకసారి మే నెలలో నాన్-ఏసీ ట్రైన్లో పోతే శ్రీకాకుళం దిగి 100 కిలోమీటర్లు పోయిన తర్వాత డీహైడ్రేషన్ పడిపోయినా. పడిపోతే అప్పుడు కార్లో తీసుకొచ్చారు. ఆ డాక్టర్ అన్నాడు, ఇంకో 10 నిమిషాలు రాకుండా పోతే ఎర్రజెండా కప్పాల్సి వస్తుందని చెప్పాడు. అప్పుడు పార్టీ వాళ్ళు ఇక్కడ, అప్పుడు నేను స్టేట్ సెక్రటరీ, పార్టీ వాళ్ళు చెప్పారు, నువ్వు ఇంక థర్డ్ ఏసీలోనే పో, నాన్-ఏసీలో పోవద్దని చెప్పేసి మ్యాండేట్ ఇచ్చి నాకు చేశారు. అట్లా చాలా ఇబ్బందులు పడే పైకి వచ్చినాం. పార్టీలో మనకి బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఉండి సంపాదించి వచ్చింది కాదు. పార్టీలో కష్టపడడం వల్లే ప్రమోషన్స్ వచ్చాయి, చేస్తున్నాం. కష్టపడే కొంచెం మాకు ఆదరణ ఉంటుంది. పార్టీలో కూడా ఏడికి పోయినా పార్టీ కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు అని చెప్పేసి అనేటువంటి ఇది ఆదరణ ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా బాగా కష్టపడే వాళ్ళకి ఆదరణ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలో పూర్తి కాలం పనిచేస్తూ హోల్ టైమర్స్కి ఉండేవాళ్ళు పేదరికం కోసం బయటికి వెళ్ళాలి. పేదరికం కోసం బయటికి వెళ్ళాలి, కంఫర్ట్ కావాలని కోరుకొని బయటికి వెళ్ళారు. ప్రతి డెడికేషన్ ఉండేవాళ్ళు. ఒక చిన్న ఫార్ములా చెప్తా సార్, ఇది నిజమా కాదా మీరు చెప్పండి, మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. మామూలు క్యాపిటలిస్ట్ల కన్నా కూడా ఒక కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ గా మారితే కారణం ఏదైనా కావచ్చు. ఆ సామెత ఉందిలే. సో క్యాపిటలిస్ట్ గా డేంజర్ అంటారు సొసైటీకి. కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ గా మారితే వాడికి సోషలిస్ట్ ఎకానమీ తెలుసు, క్యాపిటలిస్ట్ ఎకానమీ తెలుసు. కాబట్టి రెండో ఉపయోగించడం బాగా పైకి వెళ్తాడని చెప్పేసి అని ఒక సామెత ఉంది. అది కొంతమంది పురుగులు చేసుకున్నారు, చాలా మంది ఊర్లేదు. మీరు అడిగి ఇంత చేశారు, మీరు ఒక పేరు చెప్పారు, ఇంకొక పేరు చెప్పండి. ఎందుకు లేరు సార్? వామపక్ష భావజాలాలు ఉన్నోళ్ళు ఈటల రాజేందర్ గారు లేరా? బిజినెస్ లో పార్టీ మారిపోయారు వాళ్ళు. ఎంతమంది లేరు? కాదమ్మా, వాళ్ళు మా పార్టీ పెరిఫెరల్లో ఉండగా ఇది చేసి ఉంటే అది మా పార్టీ భరిస్తుంది. మా పార్టీ పెరిఫెరల్ దాటిపోయాళ్ళు, దాని వాళ్ళు ఇష్టమైన పోతాం, మనం ఏం చేస్తాం? అట్లా అంటలేను సార్ నేను. మీ పార్టీ దాటిపోయిన తర్వాత వాళ్ళు ఏదన్నా చేసుకొని అని మీరు అంటున్నారు, మనం కంట్రోల్ చేయలేం కదా. మొదటి నుంచి ఏదైతే బ్రెయిన్ లో ఉంటుందో, ఆ భావజాలం ఏదైతే ఉంటుందో అది మాత్రం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళదు అంత ఈజీగా. లేదు, అలవాటుని బట్టి సంధిని బట్టి ఉంటుంది. మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలను బట్టి, మన ఆలోచన బట్టి, మన ఐడియాస్ని బట్టి ఉంటుంది. దాని లక్ష్యం నాకు దాటాలనుకున్నాడు, ఓకే, ఇవన్నీ తెగించి వెళ్ళిపోతాడు. సార్ ఇంతకు నేను అడగాలనుకున్న ప్రశ్నకు మీరు ఆన్సర్ ఇవ్వకుండా వేరే ప్రశ్నకి వెళ్ళిపోయారు. చెప్పు. అది చాలా డేంజర్ అంటారు సొసైటీకి. ఆ సామెత ఉంది కదా, ఉంది. మీరేమంటారు? ఆ సామెత మార్చైనా చెప్పండి, పర్లేదు. మీరేమంటారు? అది జనరల్ చేయడానికి వీల్లేదు. దానిలో కొంతమంది చేసుకోండి వచ్చేమో, అంతేగా అది జనరలైజ్ చేసి పార్టీ అంతా ఇట్టని పార్టీ గురించి అనట్లే అసలు. ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు కూడా ఉన్నారని నేనే చెప్తున్నా సార్. అట్లా మారడం అనేది ఎంత డేంజర్ సొసైటీకో మీరు చెప్పండి. సొసైటీకి ఈవిల్సే వాళ్ళు, ఈ సొసైటీ ప్రమాదకారులే వాళ్ళు. నేను మళ్ళీ చెప్తా కావాలంటే, ఎందుకంటే కమ్యూనిస్ట్గా ఉండి వాడికి పని చేయలేకుండా పోతే మామూలుగా ఇంట్లో ఉండడమో ఏం చేసుకోకుండా కిసారామ గోవింద్ అనుకోవడం అది వేరు. కానీ బయటికి వెళ్ళి వాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి వాళ్ళు నీతులు చెప్తా ఉంటారు. అప్పుడు నిజంగానే ఏమో వీడియో కూడా కమ్యూనిస్టరా అని అంటుంటారు. మమ్మల్ని కూడా ఏమంటారు, అబ్బా మీ కమ్యూనిస్టా అని అంటారు. నన్ను తిట్టకుండా వాళ్ళ మీద తిడుతుంటారు మమ్మల్ని. అదొకటి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మాట్లాడండి, నేను ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటాను. చిరంజీవి గారు ఏదో నన్ను అట్ట కలిసినప్పుడు ఒకసారి, మేము కూడా కమ్యూనిస్ట్ అండి, ఐ లైక్ యువర్ యాక్టివిటీస్ అని చెప్పేసి మెచ్చుకున్నాడు. అదే కావాలంటే నేను ఓపెన్గా ప్రశ్న చెప్తున్నాను, ఐ లైక్ యూ మచ్ అని అన్నాడు ఆయన. తర్వాత
విశాఖపట్నం ఒక స్వామిని మేము ఓట్ల కోసం బతుకు కనిపించాడు. మేంటే మాకు చాలా ఇష్టం అండి, వీళ్ళు బాగా చేస్తారు అన్నారు. మరి మీకు మాకు పడదు కదా అన్న. అది వేరండి ఇది వేరండి అన్నాడు. అట్లా మనం లైక్ చేసే వాళ్ళు ఉంటారు. నేను అడిగితే కొంతమంది చెప్పట్లేదు. మీరు ఎవరినైనా అడిగినరా సార్ ఈ ప్రశ్న? మీరు మరి మీకు అంత ఇష్టం అంటున్నారు కమ్యూనిస్టులు అంటే, మీరు ఎందుకు క్యాపిటలిస్ట్ గా మారిపోయినారు ఎవరినైనా అడిగినరా? మా పద్ధతి ఇది. మాకు నిజంగా ఒకప్పుడు మా ప్రాంతంలో మాకు అది ఇష్టం, మీ సిద్ధాంతాలు ఇష్టం, మేము ఆచరించలేకపోతున్నాం. ఆచరించకపోయినప్పుడు మాత్రం మిమ్మల్ని మెచ్చుకొని తప్పే ఉంది అంటారు వాళ్ళు. మీరు చేస్తుంది మంచిది. మేము చాలామంది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది కదిలించండి, మా ఫ్యామిలీ కమ్యూనిస్ట్ అంటారు. టీడీపీ కదిలించండి. వాళ్ళు ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా పాపులర్. స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన క్రమంలో కమ్యూనిస్టులు చాలా త్యాగాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాలు త్యాగాలు చేశారు, జమీందారీ పోరాటాలు త్యాగాలు చేశారు. పార్టీ నిర్బంధాలకు గురయ్యింది. సంవత్సరాల తర్వాత అండర్గ్రౌండ్లో ఉన్నారు. కొన్ని కుటుంబాలు కాల్చి చంపబడ్డారు. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ ఒక సాక్రిఫైస్ కమ్యూనిస్ట్ అంటే ఆ ఇమేజ్ అట్లా ఉంది. వాళ్ళకు చూసిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు కూడా మా తాత కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ అభిమానం అండి అని చెప్పేవాళ్ళు. అంటే ఒక సర్టిఫికేట్ కమ్యూనిస్ట్, నేను కమ్యూనిస్ట్ అని చెప్పడం ద్వారా ఒక సర్టిఫికేట్ కొనడానికి వాళ్ళు వస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేయలేరు. ఇది ఆ మాట చాలే మాకు అంతకన్నా లేకపోతే చెప్పారు. మేము అలసంటామా. ఇప్పటికీ కూడా కమ్యూనిస్టుల పైన కానీ కమ్యూనిస్ట్ భావజాలం పైన మీకున్న ప్రేమకి నేను అడుగుతున్నా సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇండిపెండెంట్ గా నించొని గెలిచే అవకాశం ఉందా? అసలు ఆశ అయినా మీకైనా ఉందా? అంటే మొత్తం పరిణామ క్రమం మనం చూడకుండా స్ట్రైట్గా ప్రశ్న అయితే నేను చెప్పలేను. ఒకప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి విడివిడిగా ఉండేవాళ్ళు. యాంటీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, యాంటీ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఉండేవాళ్ళు. దట్ ఈస్ ద పొజిషన్. తర్వాత దురదృష్టవశాత్తు 1964-70 మధ్యలో కమ్యూనిస్టులు చీలిపోయారు. గవర్నమెంట్కి వస్తామనేటువంటి స్టేజ్ నుంచి చీలిపోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ నేల కిందకి వచ్చేసాం, పైకి పోకుండా. అది ఒకటి దురదృష్టం. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. 67 తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ వచ్చినప్పుడు సహజంగా కమ్యూనిస్టులకి దాని షార్ట్ కట్ అది. యాంటీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళతో ఉంటే ఈ కాంగ్రెస్ ఓడించలేము, ప్రాంతీయ పార్టీ పోతే అవుతుంది. ఉదాహరణకి ఎన్టీ రామారావు వచ్చాడు రాజకీయాల్లోకి, రాగా యాంటీ కాంగ్రెస్ మొత్తం దాని లేకపోయింది. మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దాని లేకపోయారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఒక ఖర్చు ఉన్న వాళ్ళంతా ఇంకా కమ్యూనిస్ట్ వాళ్ళు అయ్యేట్టు కనపడలే, వీళ్ళే చీలిపోయారు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు అని చెప్పని ఎక్కువ దాని లేకపోయారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలలో ఆ ప్రత్యర్థులను ఓడించేందుకు ఉపయోగపడే శక్తి, కొత్త శక్తి వస్తే దాన్ని అట్లా పోయేటువంటి క్రమం వచ్చినాక కమ్యూనిస్ట్ పార్టీగా ఇది అయిపోయింది. తర్వాత ఏమైంది, ఎన్నికల్లో పోటీ చేయాలి, చట్టసభల్లో వెళ్ళాలి, బయట పోరాటం సాగించాలి. మేము తీర్మానం ఏం చేసినాము, చట్టసభల్లో మన వాళ్ళు ఉండాలి, వాళ్ళ అభిప్రాయం కొంత చెప్పాలి, బయట ఉద్యమాలు నిర్మించాలి. అంటే బయట ఉద్యమాలు నిర్మించాలి, చట్టసభలో మన వాయిస్ ఉండాలి అనే దాన్ని లైన్ తీసుకున్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఒంటరిగా పోటీ చేసాం. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ఒంటరిగా పోటీ చేయడానికి వీలు కాలేదు. ఒకవైపు 2 కొండలు ఉన్నాక ఇది మరుగుజ్జు కొండలాగా తయారైన తర్వాత ఓడించలేరు, జనం మధ్య రారు. అప్పుడు జాతీయ స్థాయిలో, కేంద్ర స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగాను ఇంకొకటి వ్యతిరేకంగాను ఒక ఫ్రంట్ వచ్చినప్పుడు ఆ ఫ్రంట్లో ఇరుక్కుపోయినాం. ఆ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో అడ్జస్ట్మెంట్స్కి పోవాల్సి వచ్చింది. అడ్జస్ట్మెంట్స్ వేయడం వల్ల మనకు నష్టం వచ్చిందంటే 117 సీట్లు ఉన్నటువంటి దీనిలో మేము 3-4 సీట్లు పొడి చేసి మిగతాది ఖాళీ వదిలేస్తున్నాం. అందువల్ల ఏమవుతుంది, ఎలక్షన్స్ జనం అటు పోతున్నారు. దానిలో మాకు గెలుస్తున్నాము, 4-5 గెలుస్తున్నాం, గట్టి కొట్లాడుతున్నాం. కానీ ఈ అన్ని కారణాల వల్ల మీరు ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, బీజేపీ వదిలేసి అదే చెప్తున్నా. అదే ఎప్పుడైతే చట్టసభలో పోవాలనేటువంటి ఒక తీర్మానం ఉందో, ఉద్యమాలకు అదే ఉండాలని అనుకుంటే క్రమంగా మా ఆలోచన ఏమైందంటే ఉద్యమాల కన్నా చట్టసభలో ఉండాలని కోరిక ఎక్కువైపోయింది. ఒక డివేషన్, కమ్యూనిస్ట్ పార్టీకి డివేషన్ వచ్చింది. డివేషన్ కాబట్టి మేము ఎమ్మెల్యేలు కావాలా, మేము ఎంపీలు కావాలా, ఉద్యమాల తర్వాత చూసుకుందాం అనేటువంటి ధోరణి పెరిగింది. దాంతో మొత్తం ఉద్యమం అంతా అటువైపు మళ్ళీ ప్రమాదం వచ్చింది. అది బలహీనపడతా వచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఉద్యమం అట్లా ఏం చేస్తారంటే, మేము బలంగా ఉంటే మా గుండా వాళ్ళు ఓట్లు సంపాదించుకుంటే మనం పిలుస్తారు తప్ప లేదా వాళ్ళు రారు. ఒకసారి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి, ఫలానా సీట్లు అని అంటే, మీరు ఆ బైబిల్ చూసి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? మాకు బలం ఉంటే మేము పొడి చేసుకుంటాం కదా, మీకు బలం ఉంటే మీరే పొడి చేసుకుంటారు కదా, మరి కలిసేది ఎందుకు? రాజకీయ ఒడంబడికి ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ కన్నా అదే వర్తిస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదే వర్తిస్తుంది, చంద్రబాబు అదే వర్తిస్తుంది.
కమ్యూనిస్ట్ కలయిక కావాలన్నప్పుడు మీకు మార్జిన్ కావాలి కాబట్టి పెట్టుకుంటారు. అది రాజకీయంగా అవసరం అనేది తెలుసుకోవాలి తప్పితే మీకు ఓట్లు ఉన్నాయా లేవని అంటే మాకు ఓట్లు ఉంటే మరి నీ సహాయం మాకెందుకు కావాలి, మేము పోటీ చేసుకోలేమా, మేము మీరు సొంతంగా కలిసి పెట్టుకుంటే మమ్మల్ని మీరు ఎందుకు అడుగుతారు, మరి మీరు కూడా మమ్మల్ని ఎందుకు అడిగారు, అది సొంతంగా పోటీ చేసుకోకూడదా? అందుకని రాజకీయ అవగాహన ఉండాలి. ఇది బూత్వ పట్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ టైంలో మనం సహాయం తీసుకొని మళ్ళీ బోడిగా అన్నట్టుగా ఏరు దాటాక. ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు, అదైతే నిజమే మీరు అంటున్నది, కరేపాకులా వాడుకుంటున్నారు, దాని రసం అంతా పిండేసుకున్న తర్వాత తీసి పారేస్తున్నారు, అది నిజమే, దాని గురించి నేను మాట్లాడతా. కానీ దానికన్నా ముందు మీతో మాట్లాడాల్సిన ముచ్చట ఏంటి అని అంటే, మీరు పోటీ చేసే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో మహా అయితే గెలిచేది ఓ 3, 4, 2, 3 చెప్పలేం. ఒకప్పుడు 20 కూడా గెలిచాం కదా, సిపిఎం కలిసి 35 గెలిచాం. ఒకప్పుడు ఇప్పుడు అంటున్నాను, ఒకప్పుడు అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇదే పరిస్థితి. సో దీనికి కూడా మీరు పోటీ చేయడానికి ముందుకు వెళ్తున్నారంటే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టే కదా. ఇజ్జత్ కాదు, మరి ప్రజా ఉద్యమాలు ఉన్నప్పుడు చట్టసభల్లో కూడా మనకు హక్కు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దానికి పోతాం, దానికి ఇజ్జత్ ఏముంది, దానికి మాకు అవమానం గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. చట్టసభల్లో మీ గొంతు వినిపించాలి, మీ వర్జన్ వినిపించాలని మీరు వెళ్తున్నారు, అది మంచి ఉద్దేశమే. అవును, కానీ ఏ పార్టీ దాంట్లో సక్సెస్ అవుతున్నారు మీరు అనేది అసలు పాయింట్ కదా సార్. ఏ పార్టీ అంటే మేము ప్రిన్సిపల్ లేని పార్టీకి పోవడంలే. ఉదాహరణకి టీడీపీతో ఎప్పుడు ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు కోరారు, మేము పోయినాము. ఆ తర్వాత బీజేపీతో టీడీపీ వెళ్ళింది, మేము వదులుకున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ వచ్చినప్పుడు వాళ్ళు కలిసి పనిచేసాము, దానికి గెలుచుకున్నాము. వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోతారనుకోండి టీడీపీ, మేమేం చేస్తాం? ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, మొన్నటి దాకా కలిసి ఉండాలని అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ కవిత అరెస్ట్ ఆపించుకున్నాడు అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు డబుల్ ఇంజిన్ పరిస్థితికి మాట్లాడతారు సార్ నేను. మీరు అన్నట్టుగానే టీడీపీతో పొత్తు అయిపోయింది, పవన్ కళ్యాణ్తో పొత్తు అయిపోయింది, అయిపోదు, మళ్ళీ కలుస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మారుతుంటారు. ఇప్పుడు మేము టీడీపీతో కలిసి పనిచేసాం, మళ్ళీ టీడీపీకి వస్తే మళ్ళీ పనిచేసాం, మళ్ళీ టీడీపీతో మళ్ళీ కూడా కలిసి పనిచేసాం. అంటే దేశ రాజకీయాలు వచ్చే మార్పులు బట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్తా ఒక్కసారి, ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళతో వీళ్ళతో అందరితో పొత్తు అయిపోయింది, బీఆర్ఎస్ తో కూడా అయిపోయింది. ఒక నిమిషం సార్ చెప్తా, ఇంతకు ముందు నుంచి ఇప్పుడు పరిస్థితి చెప్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందేమో మొన్నటి వరకు లెఫ్ట్ పార్టీలకు అనుకున్నాం మేము కూడా చూసినప్పుడు, కానీ అది కాదు అన్న విషయం తేలిపోయింది. ఆ ముచ్చట మీరు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడున్న సందర్భాల్లో ఇప్పుడు చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందేమో అని ఏ విధంగా అయితే జనాలు అనుకుంటున్నారో, కాదని వాళ్ళు వీళ్ళు చెప్తున్నప్పటికీ సేమ్ వే అసలు దౌర్భాగ్యం ఏంది అని అంటే, ఒకవేళ రేపు లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అంతకన్నా అన్యాయం అసలు ఇంకా ఏది ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది ప్రజలకి. అంటే పొలిటికల్ పార్టీస్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు, ఆయా సందర్భాలను బట్టి పొందికలను బట్టి ఏర్పాటు చేసుకుంటారు. అందువల్ల ఒక పార్టీతో పర్మనెంట్గా శత్రువుగా ఉంటారని చెప్పేసి అనుకోబాకండి, అటు మేము కూడా ఉండము, మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటే కూడా లాభం లేదు. అయితే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి కలిసి పనిచేసేమాట వాస్తవమే, కానీ ఎప్పుడూ ఆయనతో మేము ఎన్నిక అడ్జస్ట్మెంట్లు లేవు. కేసీఆర్ టీఆర్ఎస్ పుట్టిన వరకు ఇప్పుడు దాకా తెలంగాణ కోసం కలిసాం తప్ప, ప్రత్యేక తెలంగాణ కోసం మా సిపిఐ తీర్మానం చేసింది కాబట్టి కేసీఆర్తో కలిసి పనిచేసాం. అంతేగాని ఎన్నికల ఒడంబడికలో టీడీపీ కేసీఆర్ మేము కలిసి ఒకప్పుడు ఒడంబడికి పోయిన మాట వాస్తవం. టీడీతో పాటు డైరెక్ట్గా టీఆర్ఎస్కి సిపిఐకి మధ్య సంబంధాలు లేవు. నేను పోటీ చేసినప్పుడు కూడా నాకు చేయలేవాళ్ళు, ఖమ్మంలో నేను పోటీ చేస్తే ఎంపీగా నాకేమో చేయలే, వ్యతిరేకంగా చేసేవాళ్ళు. అందువల్ల టీఆర్ఎస్ ఎప్పుడు కానీ ఉపయోగించుకోవడం చెప్తే వాళ్ళని పెద్ద సహాయపడేవాళ్ళు కాదు, మాకు తెలుసు అది. అయితే ఒక సందర్భంలో వస్తున్నటువంటి మార్పుల్లో బీజేపీకి తన గట్టి నిలబడ్డాడు కాబట్టి ఒక బీజేపీ వ్యతిరేక శక్తి ఒకటి ఉండాడని చెప్పేసి గుర్తించి సాఫ్ట్గా ఉండాలని తెలుసుకున్న మాట వాస్తవం. అయినా సరే ఒక మునుగోడు తప్ప అంతకుమించి మేము ఎక్కడ ఆయన అడిగింది లేదు, మేము చేసింది లేదు. ఆ తర్వాత మా వాళ్ళు కొంచెం ఎక్కువ భ్రమంలో పోయి ఆయన ఇంకా ఆటోమేటిక్గా ఫెలోస్ పంపిస్తారు కాబట్టి ఉంటా అనుకున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసం చేసేవాడు తప్పు కాదు, ఇప్పుడు మోసగించి పడేవాడే తప్పు. అది కరెక్టే సార్. కానీ మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఆలోచిస్తే అంటే ఈ వర్జన్ మాట్లాడతారని అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫస్ట్లీ. కాబట్టి మీరు మాట్లాడుతున్న వర్జన్ని చూస్తే రేపెల్లుండి ఒకవేళ అవసరం అయితే బీజేపీతో పొత్తుకు కూడా రెడీ ఉంటారు మీరు. బీజేపీతో ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు ఉన్నా వాళ్ళతో పాటు మేము ఉండము, రాశి తీసుకొని కావాలంటే. కాంగ్రెస్తో పొత్తుకుంటారు అయితే చెప్పలేము, జాతీయ పార్టీ కదా, జాతీయ స్థాయిలో కలిసి ఉన్నాం కదా, 26 పార్టీలు కలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ అందరూ కలిసే ఉన్నాం కదా. మరి అట్లాంటప్పుడు మేము మడిగట్టుకుని ఎట్టుంటాము? మీకట్ట నేను హామీ ఇస్తాను.
జాతీయ స్థాయిలో ఉన్నాం కదమ్మా. 26 పార్టీ కలిసి ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సహా అంతా కలిసి ఉన్నాం. అటువంటి మేము కాంగ్రెస్ పార్టీ శత్రువుగా ఉంటామని ఎట్లా చెప్తాం మేము? ఉండలేము. కానీ శత్రువు లేనంత మాత్రాన వాళ్ళు అడ్జస్ట్మెంట్ చూసుకున్నంత మాత్రాన మేము సత్సంగా పుచ్చుకోము. మేము సన్యాసులమా? మాకు కూడా పొలిటికల్ పవర్ రాగా మేము పోటీ చేసుకుంటాము. రాష్ట్రంలో అన్ని చోట్ల పోటీ చేస్తాం, మన రాజకీయాలు చెప్పుకుంటాము, జనం ఆదరించి చూస్తే అంటే గుర్తింపులు ఉంటాయి. ఇప్పుడు వరకు మీ పార్టీ గురించి ఎవరు మాట్లాడుకున్నా సమస్యలపైన పోరాటము, మీదొక ఏమంటారు సొసైటీ పట్ల మీదొక ఆరాటం అనే మాట్లాడుకున్నారు. అది మొత్తం చెరిపేసి మీరు ఇప్పుడు లేదు మేమేమన్నా సన్యాసం తీసుకుంటావా, రాజకీయం చేస్తామని మీరు కూడా కేసీఆర్ లా మాట్లాడుతున్నారు. కానీ నేను ఎప్పుడూ ఒప్పుకోలేదే. నేను ఎప్పుడు కానీ మీకు సీట్ల కోసం వాటి కోసం ఆరాడతాను చెప్పేసి అంటే కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ పార్టీ మాది. పవర్ కానీ కొట్టాడేవాడు. కానీ మాకు సీట్లే వద్దు, ఓట్లు వద్దు. ఎందుకంటే అదే సన్యాసం కాదు, మేము పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ ఎప్పుడు ఆ మాట చెప్పదు. ఓడిపోవచ్చు, గెలవచ్చు, అడ్జస్ట్ ఉండొచ్చు, రాకపోవచ్చు, కానీ మాకు సీట్లు వద్దు, ఓట్లు వద్దని మేము కూడా చెప్పం. దానికోసం ఫైట్ చేస్తాం. మీకు వచ్చే సీట్ల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఉత్తి మీ గొంతు వినిపించడమే కాకుండా ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందంటారా దానివల్ల? యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 61 మంది కమ్యూనిస్టులు యూపీఏ ప్రభుత్వం సపోర్ట్ చేయడం వల్ల ఆనాడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ రావడం కానీ, తర్వాత పబ్లిక్ సెక్టార్స్ అమ్మనికుండా ఆపడంలో కానీ, వర్కర్స్ సంబంధించిన సమస్య పరిష్కారం కావడం కానీ, ఇవన్నీ కూడా ఒక దేశ మౌలిక విధానానికి అనుకూలమైన పద్ధతుల్లో మేము ఉండబడి చేయగలిగాం. ఇప్పుడు సార్ తర్వాత మేము బయటకు వచ్చాము, మా స్ట్రెంగ్త్ తగ్గింది. ఇప్పుడు అంత సాధించే స్థాయిలో లేవు. మేము బలంగా ఉన్నప్పుడు చేయగలిగి చేసాం. ఇప్పుడు బలం లేకపోయినా ఉద్యమాలు చేస్తే మా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఫలితాలు వస్తూ ఉన్నాయి. సార్ మీకు బలం కొంచెం చేకూర్చేలాగా ఎవరైనా ఉంటేనేమో పదవులకు పోతారు. ఒకవేళ బలం లేదు, ఇంకా మనకి ఇక్కడ ఎక్కడ మనం నించునేలాగా లేదు అంటే అప్పుడు మీరు పోరాటాలకు వస్తారన్నమాట. ఇదేనా? బలమే పోరాటం. మాది పోరాటం లేకుండా, పోరాటం మాది ఆక్సిజన్ అమ్మా. అది లేకుండా పోతే ఇక్కడ ఏం చేస్తాము? ఫస్ట్ ప్రియారిటీ ప్రజలతో. చెప్పండి సార్, 2 పోరాటాలు చేశారు సార్ మీరు 20 సంవత్సరాలు. భూ సమస్య ఎస్, 2 పోరాటాలు చేశారు. దీని తర్వాత ఇప్పుడు వరకు 20 సంవత్సరాల్లో ఎక్కడా కూడా యాక్టివ్గా మీరు అన్నట్టుగా ఎక్కడైనా మారుమూల 20 మందికో 100 మందికో మీ సహాయం ఏమన్నా వచ్చిండొచ్చు. నేను కాదని నేను అనలేను, వాళ్ళ భావజాలాల్ని వాళ్ళ మనసుని నేను నొప్పి దలుచుకోలేదు. బట్ వేరాస్ మీ పార్టీ ఏదైతే మీరు అంటున్నారో, మేము పార్టీ రాజకీయ పార్టీ, మేము పాలించాలనుకుంటున్నాం, మేము పార్లమెంట్లో కూర్చోవాలి, మేము అసెంబ్లీలో కూర్చోవాలని మీ ఆశలు ఎంత పెద్దగా ఉన్నాయో మీ ఆశయాలు అంత పెద్దగా లేవు అని నేను అంటున్నా అని మీరు అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 15 రోజుల నుంచి బస్సు యాత్ర అన్నీ వాడవాళ్ళు తిరుగుతున్నారు. చాలా జనం బాగా సపోర్ట్ చేస్తున్నారు. రేపు 8వ తారీఖున కంక్లూడ్ మీటింగ్ కూడా తిరుగుతూ మేము పోతున్నాం. తెలంగాణలో చాడా వెంకటరెడ్డి నాయకత్వాన్ని కూడా అన్ని చోట్ల బాగా తిరిగారు. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం పైన చేస్తుంది కమ్యూనిస్టులే. ఇక్కడ ఈ ప్రాజెక్టుల పైన, పోలవరం పైన ప్రాజెక్టుల పైన, తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణానది దీనిపైన, నల్గొండ జిల్లాకు నీళ్లు కావాల్సిన పైన, ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ఫైట్ చేస్తానన్నాం. భూ సమస్యల పైన ప్రతి టౌన్లో పేదవాళ్ళకి నివేశన స్థలాల కోసం ఫైట్ చేస్తున్నాం. వాళ్ళు జైలుకు పోతున్నారు. వరంగల్ అయితే దాదాపు 150 మందికి జైలుకు పోయి వచ్చారు, మహిళలతో సహా. నిలబెట్టుకున్న వాళ్ళపై దాదాపు 20,000 గుడిసెల్ని. ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్ నాకు. మీరు అన్నట్టుగా మీ పోరాటాలు ఏవైతే చేస్తున్నారో, ఎప్పుడైనా పోరాటం అనేది అధికార పార్టీకి ప్రతిపక్షంగా చేయాలి. ఎవరు చేసిన పోరాటం అంటే అదే అధికార పార్టీ ఉందా లేదా మాకు అనవసరంలా. ఆడ ప్రజలు ఉన్నారు, ప్రజల సమస్య ఉంది, దానికోసం మేము ఫైట్ చేస్తాం. అంతేగాని మీరు చెప్పింది కరెక్ట్ కాదు. అధికార పార్టీ ఉన్నా, అధికార పార్టీ లేకపోయినా సమస్యలు ప్రజలు ఉంటే మేము ఫైట్ చేస్తాం. కానీ ఒకటి సార్, మీ పార్టీలో ఈ మధ్య కాలంలో చూస్తే మీరంతా యూత్గా ఉన్నప్పటి నుంచి, ఒక మంచి ఏజ్ నుంచి మీరు ముసలోళ్ళు అయిపోయేంత వరకు మీరు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలని గట్టి పట్టుకొని ఉన్నారు. కానీ కొత్తగా మీ పార్టీలో చేరుతున్న యువత మాత్రం కనిపిస్తలేదు. ఎందుకంటారు? చేరుతున్నారు కానీ అంత కన్విక్షన్ కొంచెం తగ్గిన మాట వాస్తవం. పొలిటికలైజేషన్ కొంచెం తగ్గిన మాట వాస్తవం. తర్వాత వచ్చేటువంటి ఈ సమాజంలో వచ్చేటువంటి అనేక పద్ధతుల్లో ఉన్న వాతావరణం, దాన్ని గట్టిగా నిలబడి ఎదుర్కోలేకపోతున్నారు. అదొక సమస్య వచ్చింది. అయినా సరే మాకు దాదాపు ఈ రాష్ట్రంలో దేశం మొత్తం మీద 1000 మంది హోల్ టైమ్ కార్యకర్తలు ఉన్నారు. 7 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ప్రజా సంఘటనలు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కూడా 24 hours పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు హోల్ టైమ్స్ ఇప్పుడు కూడా ఉన్నంతలో. మళ్ళీ మేము అప్రిషియేట్ చేయాలి. అనేక రకాల అన్యవర్గ ధోరణిలో తన్నుకుంటూ వస్తూ ఉంటే కూడా, భ్రమలు కల్పిస్తూ ఉంటే కూడా దాన్ని ఎదుర్కొని నిలబడతానంటే ఇది చిన్న విషయం కాదు. ఈ తరుణంలో ఇప్పుడు జరుగుతున్న దీనిలో
అనేక రకాల రాజకీయాలు మొత్తం కలుషితం అయిపోయి, Hmm. సంస్కృతి మొత్తం కలుషితం అయిపోయి, మొత్తం అవినీతి వ్యాపారంగా మారిపోయిన తర్వాత దాన్ని టెంప్ట్ కాకుండా ఉండేటువంటి కార్యకర్తలు ఉన్నారే, వాళ్ళు ఇంకా కూడా మాకు ఉన్నారు కాబట్టి మేము ఇంకా తిరుగుగలుగుతున్నాం ఊళ్ళల్లో. ఓకే. కాబట్టి అప్రిసియేషన్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకా భవిష్యత్తు ఇంకా పెరిగే అవకాశం తప్ప తగ్గే అవకాశం లేదు. ఓకే. ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా మీరు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు తెలంగాణలో? అవి ఇప్పుడు అసలు పొత్తుది పరిష్కారం కాదు. సరే, ఇప్పుడు పొత్తు ఉన్నా లేకున్నా సార్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? ఎన్ని సీట్లు పోటీ చేసి అడగండి, అంతేగాని గెలుస్తాను చెప్పాకండి. సరే, ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు అది గెలుస్తారు? మాట్లాడతారు వాళ్ళు. అదంతా ఇప్పుడు సిపిఐ ఒంటరిగా పోటీ చేయడమా, సిపిఐ కలిసి పనిచేస్తాయి. మరి వాళ్ళు మేము కలిసి అనుకుంటే ఎక్కువ సీట్లు పోటీ చేయొచ్చు. కనీసం ఈ తెలంగాణలో ఒక 60-70 సీట్లు పోటీ చేయడానికి అవకాశం ఉంటాయి. పోటీ చేయడానికి గెలిచే అవకాశం దానిలో చెప్పలేము. సింగిల్ నంబరా, డబుల్ నంబరా? దాని కూడా చెప్పండి. కలిసి వస్తే డబుల్ నెంబరు, కలిసి వస్తే సింగిల్ నెంబరు. మీరు కామన్ అయిపోయింది మీకు సింగిల్ నంబర్ అనేది కదా. అర్థం కాదు. ఉన్నాయి డబుల్ నెంబర్ ఉన్నాయి, కానీ ఈ మధ్య ఒక 10 yearsగా లేవు. ఓకే సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇంకా మీ గట్టి విల్ పవర్ ఏదైతే ఉందో ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ప్రజల్లోకి ఇంకా ఇంకా చేర్చాలి, మీరు కూడా అధికారంలోకి రావాలన్న పట్టు ఏదైతే మీలో ఉందో అది ఇంకొంచెం పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంగా మీ పట్టు చాలా గట్టిగా ఉందని అర్థమైపోయింది నాకు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ ది టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ ఎప్పుడు ఇట్లనే హెల్దీగా నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడాలని. కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.